నమస్తే, వెల్కమ్ టు 1TV న్యూస్. గత 2 సంవత్సరాల క్రితం ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు ఖమ్మం జిల్లా తిరుమలపాలెం మండలం బచ్చోడు గ్రామానికి ఎన్నికల ప్రచారం నిమిత్తం వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే బచ్చోడు గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటిస్తామని, పదవులు చేపట్టిన తర్వాత దాన్ని మరిచారని బచ్చోడు మండల సాధన కమిటీ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించాలంటూ స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద రాస్తారోకో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు ఇమిడి హనుమంతరావు, మందుల రాజేంద్ర ప్రసాద్, యాదగిరి, ఆనందాచారి, గొర్రెపాటి రమేష్లు పాల్గొని మాట్లాడారు. గత 10 సంవత్సరాలుగా కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చిన్న మండలాలు, చిన్న జిల్లాలు అయితే ప్రజలకు పాలన సౌలభ్యం ఉంటుందని అనేక మండలాలు ఏర్పాటు చేశారు. ఖమ్మం జిల్లాలోని తిరుమలపాలెం మండలం విస్తీర్ణంలో ఎక్కువగా ఉన్నందున బచ్చోడు గ్రామాన్ని మండల కేంద్రంగా మార్చాలని వారు డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క దాన్ని ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు. ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని, లేకపోతే పోరాటాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ బచ్చోడు గ్రామ అధ్యక్షుడు జక్కుల యాదగిరి, ఆంజనేయుల రమణారావు, శ్రీనివాసరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రేపు హెడ్ క్వార్టర్ చేస్తానని హామీ ఇచ్చారు. ఆయన సిఎల్పి లీడర్గా ఇచ్చాడు, ఈయన అభ్యర్థిగా ఉండిచ్చాడు. మన అందరి కృషి వల్ల 60,000 మెజార్టీతో ఇక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాలేరు ఎమ్మెల్యే అయిండు. 6 నెలలలోపు అన్నాడు. ఈ రోజుకి కరెక్ట్గా 2 సంవత్సరాలు పూర్తి అవుతున్నది హామీ ఇచ్చి. మరి ఈ 6 నెలలు పూర్తి కాలేదా? ఈ 2 సంవత్సరాలు ఏం చేస్తుందో అనేది ఇవాళ మీకు గుర్తు చేయడానికి బచ్చోడు గ్రామం చుట్టూ సెంటర్గా ఉన్నటువంటిది. 20 గ్రామ పంచాయతీల సెంటర్గా ఉన్నది. బచ్చోడు గ్రామం మండలం అయితే పోలీస్ స్టేషన్ వస్తుంది, ఎంఆర్ ఆఫీసు, ఎండీలు, కాలేజీలు, బ్యాంకులు, రోడ్లు, రవాణా సౌకర్యం కూడా విపరీతంగా పెరిగే అవకాశం ఉంటుంది. ఇవాళ ఉదాహరణకి బచ్చోడు గ్రామంలో ప్రతి బుధవారం సంత నిర్వహిస్తున్నాం. 10 నెలలుగా ఇవాళ సంత చాలా బాగా నడుస్తుంది. చుట్టూ 10 గ్రామాల ప్రజలు ఈ సంతకి వచ్చి కొనుగోలు వ్యాపారాలు చేసుకుంటున్న పరిస్థితి ఉన్నది. అందుకోసమే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇచ్చిన హామీని ఇద్దరు ఇచ్చారు. ఇప్పుడు ఇద్దరు, ఒకరు ఉప ముఖ్యమంత్రి, ఒకరు రెవెన్యూ శాఖ మంత్రి, ఇద్దరు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో బలమైనటువంటి మంత్రులుగా పనిచేస్తున్నటువంటిది ఉంది. అందుకోసం మీరు ఇచ్చిన హామీని, బచ్చోడు గ్రామాన్ని మండలం చేస్తున్న హామీని ఎమ్మటే అమలు చేయాలి. పెరిగిన నిత్యావసర సరుకుల ధరలకు అనుగుణంగా కూలీ రేట్లు పెంచాలంటూ హమాలీలు తెలంగాణ హమాలీ అండ్ మిల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ముకుందాపురం క్యాంప్ సెంటర్ ధర్నా చేశారు. ఈ సందర్భంగా హమాలీ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు సారంగపాణి మాట్లాడుతూ గత 10 రోజుల నుండి 3 తత్వాలుగా యాజమాన్యాలు చర్చలకు పిలిచి ప్రస్తుతం రైతుల పరిస్థితి బాగోలేదని రేట్లు పెంచలేమంటూ వ్యాపారస్తులు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. నిజంగా రైతులపై వ్యాపారస్తులకు ప్రేమ ఉంటే వారికి వచ్చే లాభాలను తగ్గించుకోవచ్చు కదా అని ప్రశ్నించారు. నిత్యం రెక్కలు ముక్కలు చేసుకుని బరువులు మోస్తున్న హమాలీలు నడుము నొప్పులు, మోకాల నొప్పులు, ఒళ్ళు నొప్పులతో తీవ్ర బాధలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ప్రభుత్వం హమాలీల పట్ల చిన్నచూపు చూస్తోందని, మరోవైపు వ్యాపారస్తులు హమాలీల శ్రమకు తగిన ఫలితం ఇవ్వడం లేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో హమాలీ వర్కర్స్ నాయకులు ఎండి రామ్సుద్దీన్, కొప్పల శ్రీనివాస్, ఉపేందర్, అలాగే పెద్ద సంఖ్యలో హమాలీలు పాల్గొన్నారు. మొదటి దఫా వ్యాపారస్తులు అందరూ రాలేదని చెప్పి మొదటి దఫా వాయిదా చేయడం జరిగింది. రెండో దఫా కూడా వ్యాపారస్తులు అందరూ లేరని చెప్పి వాయిదా చేయడం జరిగింది. ఆ తర్వాత ఈ రోజున మూడోసారి కూడా చర్చలకు ఏర్పాటు చేస్తే వ్యాపారస్తులు అందరూ వచ్చి మేము ఈ సంవత్సరం పెంచలేము, రైతుల పరిస్థితి బాగలేదు, వ్యాపారాలు బాగలేదని చెప్పి తెలియజేసి వెళ్ళిపోవడం అనేది జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఐఎఫ్టీగా తెలంగాణ హమాలీ మిల్ వర్కర్స్ యూనియన్గా మేము వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే ఇవాళ రైతుల కష్టం మీదనే అందరూ ఆధారపడి బతికేటువంటి విషయం ఇక్కడ ప్రజలకు, కార్మికులకు అందరూ కూడా తెలియంది కాదు. ఈడ దోపిడీ చేసే వాళ్ళు ఎవరు, కష్టం చేసే వాళ్ళు ఎవరో కూడా ఇక్కడ ప్రాంతానికి కానీ కార్మిక వర్గానికి కానీ తెలియని వాళ్ళు ఎవరు లేరని చెప్పి ఈ సందర్భంగా మేము స్పష్టం చేస్తా ఉన్నాం. వ్యాపారస్తులు గతంలో వాళ్ళ రైతుల పట్ల ఏ రకంగా 2 కేజీల తూకం పెట్టి ఎట్లా మోసాలు చేశారో రైతులందరూ కూడా వ్యతిరేకించి వాళ్ళ మోసాలను అరికట్టని చెప్పి కూడా ఒక వైపున పోరాడుతూ ఉన్నారు. అదేవిధంగా కార్మికుల శ్రమను కూడా వ్యాపారస్తులు ఏ రకంగా దోచుకుంటా ఉన్నారో కూడా ఇవాళ ఐఎఫ్టీ కూడా ప్రశ్నిస్తూ ఉంది. అందుకోసం ఇవాళ రైతుల మీద, రైతు కష్టాల మీద ఇవాళ
వ్యాపారస్తులు ఇవాళ ప్రేమ వర్తపరుస్తున్నట్టుగా మరి ప్రదర్శిస్తున్న పరిస్థితి కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. నిజంగా మీకు ప్రేమే ఉంటే రైతుల మీద వాళ్లకు నువ్వు పెట్టేటువంటి తూకంలో మోసాలు చేయకుండా నువ్వు అరికట్టు. అదేవిధంగా నీ లాభాలలో తీసుకునే లాభాలలో నువ్వు కొంచెం తగ్గించుకొని నువ్వు వ్యాపారం చేయని చెప్పి మీ సందర్భంగా ఐఎఫ్టీగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అందుకోసం ఇలా వ్యాపారస్తులు ఏ రకంగా బిల్డింగ్ల మీద బిల్డింగ్లు కడతా ఉన్నారు, వ్యాపారస్తులు ఏ విధంగా మరి లాభాలు సంపాదిస్తున్నారు, కార్మికుల కష్టాలతోనే ఇవాళ ఏ రకంగా కార్మికులు బతుకుతున్నారు, కనీసం ఉండటానికి సరైనటువంటి పక్కా ఇల్లు కూడా ఇవాళ అమాలి కార్మికులు ఒకవైపు ప్రభుత్వం ఇవాళ అమాలి కార్మికుల పట్ల చిన్నసూపు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ 50 సంవత్సరాల వయసు దాటిన అమాలీలకు ఇవాళ మోకాల నొప్పులు, వలు నొప్పులు, నడువు నొప్పులతో తీవ్ర ఇబ్బందులు పడతా ఉంటే ఇవాళ ఏ వ్యాపారస్తులు కానీ ఏ ప్రభుత్వం కానీ ఇవాళ మరి వాళ్ళకు వైద్య సౌకర్యం కల్పిస్తా ఉన్నారా? అలాంటిది ఏమీ లేదు కదా. మరి వాళ్ళ కష్టాలు వాళ్ళ రెక్కలు ముక్కలు చేసుకొని వాళ్ళు అత్యంత మన కీలకమైన రంగంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం ప్రజా సంఘాల కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం 23వ జిల్లా మహాసభలు నిర్వహించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన జిల్లా ఆఫీస్ బ్యారర్స్ సమావేశం అధ్యక్షులు కట్టా భాస్కర్రావు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా మహాసభలో ఆమోదించిన 17 తీర్మానాలను నూతన జిల్లా కమిటీ వివరాలను ప్రకటించారు. చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులు వెంటనే పూర్తి చేసి మెట్ట ప్రాంత రైతాంగానికి సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. ముంతా తుఫాన్ నష్టపరిహారాలు చెల్లించాలని కోరారు. ఇక నేవీ ఆయుధ డిపో పేరుతో జిలుగుమిల్లి మండలం వంక వారిగూడెంలో బలవంతపు రైతుల భూసేకరణ వెంటనే ఆపాలన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలను పరిష్కరించాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఇక గ్రీన్ఫీల్డ్ హైవేకు సర్వీస్ రోడ్ల నిర్మాణం చేపట్టాలని, పేర్ల తరహాలో ధాన్యానికి మద్దతు ధర కల్పించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో కె శ్రీనివాస్, బొడ్డు రాంబాబు తదితర నాయకులు పాల్గొన్నారు. ఉపాధ్యక్షులుగా సిరిబత్తుల సీతారామయ్య గారు జిలుగుమిల్లి, అలాగే కోరస జలపాల్ గారు పుట్టాయుడు, అలాగే బొడ్డు రాంబాబు గారు జంగారెడ్డి సహాయ కార్యదర్శిగా బొడ్డు రాంబాబు గారు ఎన్నికయ్యారు. అలాగే కోన శ్రీనివాసరావు మరో సహాయ కార్యదర్శిగా నిడమూరు ఎన్నికవడం జరిగింది. దీంతో పాటు మరో 18 మందితోటి నూతన కమిటీ ఎన్నిక అనేది జరిగింది. ఆగిరిపల్లి, ముసునూరు, నూజివీడు, నిడమూరు, ద్వారకా తిరుమల, ఉంగుటూరు, దెందులూరు, అలాగే పెదపాడు, కలిదిండి, వేమడోలు, మండవల్లి, ఇట్లా ఈ మండలాల నుంచి ఈ కమిటీ సభ్యులు కూడా ఎన్నిక జరిగింది. ఈ నూతన కమిటీ 3 ఏళ్ల పాటు ఈ జిల్లాలో రైతుల సమస్యల మీద పనిచేయడం జరుగుతుంది. ఈ మహాసభలోనే దాదాపు 18 తీర్మానాలని ఆమోదించడం జరిగింది. ప్రధానంగా జిల్లాలో రైతాంగం ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్యలన్నీ కూడా ఈ మహాసభలో తీర్మానాలు చేశాం. ఈ తీర్మానాలు చేయడంతో పాటు ఈ సమస్యల భవిష్యత్తులో పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాలు కూడా ఆందోళన, పోరాటాలు, ఉద్యమాలు చేయాలని చెప్పేసి కూడా మహాసభ పిలిపించింది. ప్రధానంగా ఇప్పుడు ధాన్యం వరి కోతలు ప్రారంభమైంది. ఈ వరి కోతలు ప్రారంభమైన ధాన్యం కొనుగోలు సమస్యలు ముందుకు వచ్చే అవకాశం ఉంది. అయితే ఇవాళ ధాన్యానికి ఇస్తున్న కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ధర రైతాంగానికి ఏమాత్రం కూడా సరిపోదు. కేరళ తరహాలో ధాన్యానికి మద్దతు ధర కల్పించాలని, కనీసం రాష్ట్ర ప్రభుత్వం 500 రూపాయల బోనస్ ప్రకటించాలని చెప్పేసి ఈ మహాసభ డిమాండ్ చేసింది. అట్లాగే ఇవాళ వర్జీనియా పొగాకు, లో గ్రేడ్ పొగాకు కొనుగోలు చేయడం లేదు, కనీసమైన ధర కూడా రావడం లేదు. కాబట్టి లో గ్రేడ్ వర్జీనియా పొగాకు కనీస ధర కల్పించి రైతులు అక్కడ ఉన్న పొగాకు పూర్తిగా కొనుగోలు చేయాలని చెప్పేసి మహాసభ కోరింది. దీంతోపాటు ఆయిల్ ఫామ్ రైతుల సమస్యలు తీవ్రంగా ఉన్నాయి. ప్రధానంగా మద్దతు ధర మేరకు బాగున్నా ఇవాళ ఆయిల్ ఫామ్ గెలలు ఎనివేత కానీ ఇతర సమస్యలు కూడా వస్తూ ఉన్నాయి. ఆయిల్ ఫామ్ రైతుల యొక్క సమస్యల్ని పరిష్కరించాలని, పెదవేగి ఆయిల్ ఫెడ్ కర్మాగారం ప్రైవేటీకరణ ఆపాలని చెప్పేసి కూడా మహాసభ డిమాండ్ చేసింది. ప్రధానంగా కోకో రైతులు తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు. అంతర్జాతీయ మార్కెట్ ధరని అనుసంధానిస్తూ ఫార్మా రూపొందించి ధర ప్రకటించాలని చెప్పేసి, అంతేకాకుండా రాష్ట్ర కోకో బోర్డుని ఏర్పాటు చేయాలని చెప్పేసి మహాసభ కోరింది. దీంతోపాటు ఆక్వా రైతులు వాళ్ళు నష్టాలు ఉన్నారు. ట్రంప్ సుంకాల నుండి ఆక్వా రైతులను కాపాడాలని చెప్పేసి మహాసభ కోరింది. అంతేకాకుండా గ్రీన్ఫీల్డ్ హైవే భూ నిర్వాసిత రైతులు నష్టపోయారు. అయితే గ్రీన్ఫీల్డ్ హైవేకి సర్వీస్ రోడ్డు నిర్మాణం చేయాలని చెప్పేసి రైతులు చాలా నష్టపోతున్నారు. కానీ కనీసం దానా కానీ దోళ్ళకి కావాల్సిన ఏదైతే వైద్యం కానీ ఇవన్నీ కూడా ఏది కూడా అందించట్లేదు. అలాగే పాలు కేంద్రాల్లో పోసినప్పుడు కూడా విపరీతంగా దోపిడీకి గురవుతూ ఉన్నారు. ఆవు పాలు 23-24 రూపాయల కాడి నుంచి 30 రూపాయల లోపు ఆవు పాలు ఇస్తూ ఉన్నారు. అలాగే 70 రూపాయల కాడి నుంచి 60 రూపాయలు గేదె పాలు ఇస్తూ ఉన్నారు. కానీ ఈ పాలు ఏమాత్రం కూడా రైతులకు గిట్టుబాటు, ఆ రేటు ఏమాత్రం కూడా రైతులకు గిట్టుబాటు అయ్యే పరిస్థితి కనపడటం లేదు. బతకలేక సావలేక
ఏమీ చేయలేక దూడల్ని మేపి పాలు పోస్తూ ఉంటే ఆ రకమైన నష్టాల్లో కష్టాల్లో పాడి రైతులు బాధపడుతూ ఉన్నారు. వెంటనే ప్రభుత్వం ఈ పాల రైతులకి దానా అలాగే గడ్డికి సంబంధించిన విత్తనాలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి పాల రేటుల్ని పెంచే విధంగా చూడాలని ఈ మహాసభ తీర్మానం చేసింది. రైతులు ఆ రకంగా చేయకపోతే భవిష్యత్తులో పాల ఉత్పత్తి చేసే పరిస్థితి లేకుండా పోద్దనేది తెలియజేస్తూ ఉన్నాం. అట్లాగే ఈరోజు కౌలు రైతులు విపరీతంగా నష్టపోతూ ఉన్నారు. కౌలు రైతులకు గుర్తింపు కార్డులు అనేవి ఏమాత్రం కూడా ప్రభుత్వం ఇచ్చిందే అరాకొరాగా ఇస్తే ఆ కార్డులకి రుణాలు అనేవి ఏమాత్రం ఇవ్వట్లేదు. రుణాలు పక్కన పెడితే ఈ క్రాప్ చేసిన తర్వాత ఆ ఈ క్రాప్ ఎవరైతే భూ యజమాని ఉన్నారో ఆ భూ యజమాని ధాన్యం అమ్మినప్పుడు ఈ క్రాప్ ద్వారా వాళ్ళకి వెళ్తూ ఉన్నాయి. మరి ఆ రకంగా ఏమాత్రం కూడా రైతుల దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటా కూడా రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు కౌలు రైతులు. ఆ రకంగా కౌలు రైతుల్ని ఏ రకంగా చూసినా నష్టాల్లో వాళ్ళు భరించవలసి వస్తుంది. ఈరోజు తుఫాను వచ్చింది. తుఫాను 30-40% నష్టపోయే పరిస్థితి ఉంది. కౌలు రైతులకి ఆ తుఫాను వల్ల నష్టపోతే ఆ నష్టపరిహారం ఇస్తే ధాన్యం కొనమని చెప్తా ఉన్నారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలలో చదువుకుంటున్న వైద్య విద్యార్థులకు ఊహించని సమస్య ఎదురైంది. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలోని మెడికల్ కాలేజీ హాస్టల్లో నిద్రిస్తున్న 6 విద్యార్థులను ఎలుక కరిచింది. ఈ ఘటనతో భయాందోళనకు గురైన విద్యార్థులు శనివారం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి యాంటీ ర్యాబీస్ వ్యాక్సిన్ తీసుకున్నారు. కళాశాలకు సంబంధించిన నూతన భవనాల నిర్మాణపు పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో అక్కడున్న పొదలు చెట్లను తొలగించడంతో వాటిలో నివసించే ఎలుకలు ఇతర విషకీటకాలు సమీపంలోని ఆసుపత్రి హాస్టల్ భవనాల్లోకి వస్తున్నాయి. దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రిపూట నిద్రలో ఉన్నప్పుడు ఎలుకలు దాడి చేస్తుండడంతో కంటి మీద కునుకు లేకుండా పోతోందని వారు వాపోతున్నారు. గత కొంతకాలంగా ఈ సమస్య తీవ్రంగా ఉన్నప్పటికీ సంబంధిత కాంట్రాక్టరు పారిశుద్ధ్య చర్యలు చేపట్టడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. కీటకాల నివారణపై దృష్టి సారించడం లేదని, అయినా ఆసుపత్రి అధికారులు మాత్రం ప్రతి నెల లక్షల రూపాయల బిల్లులను మంజూరు చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. భవిష్యత్తు వైద్యులకు కనీస రక్షణ కల్పించడంలో అధికార యంత్రాంగం విఫలమైందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి హాస్టల్లో తగిన చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. భారత విప్లవోద్యమ నేత, సిపిఐ ఎంఎల్ పార్టీ అగ్రనేత, గోదావరి లోయ ప్రతిఘటన పోరాట నిర్మాత కామ్రేడ్ చంద్ర పుల్లారెడ్డి 41వ వర్ధంతి సభ రాజన్న సిరిసిల్ల జిల్లా శాంతినగర్లోని వరలక్ష్మి ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కామ్రేడ్ సోమిశెట్టి దశరథం, ఇక ఏఐఎఫ్టియూస్ న్యూ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాట్లాడారు. భారత సమాజాన్ని అర్ధవలస, అర్ధ ఫ్యూడల్ బానిసత్వపు సంఖ్యల నుండి విముక్తి చేయడానికి పోరాడిన యోధుడు చంద్ర పుల్లారెడ్డి అన్నారు. ఇక భారతదేశపు సమాజ పురోగమనానికి తోడ్పాటు కలిగిన నూతన ప్రజాతంత్ర విప్లవ సాధన కర్తవ్యాన్ని నిర్వహించడానికి అంకితమవుదాం. విప్లవ కమ్యూనిస్టు ఉద్యమం ఎదుర్కొంటున్న ఎదురు దెబ్బలను, విభజనలను అధిగమించడానికి పట్టుదలతో కూడిన అనుభవాలపై ఆధారపడిన సిద్ధాంత రాజకీయ కృషిని సాగించామని వారు తెలియజేశారు. ఇక ప్రజలను వర్గ పోరాటంలోకి, వ్యవసాయ విప్లవోద్యమ భూ పోరాటంలోకి సమీకరించే దీర్ఘకాలిక కర్తవ్యాలను చేపడతామని, అంకిత భావంతో కర్తవ్యాలను నిర్వహించుదామని అన్నారు. గోదావరి లోయ ప్రతిఘటన నిర్మాత కామ్రేడ్ చంద్ర పుల్లారెడ్డి గారి యొక్క 41వ వర్ధంతి సభను ఈరోజు సిరిసిల్ల శాంతినగర్లోని వరలక్ష్మి ఫంక్షన్ హాల్లో నిర్వహించుకోబోతున్నాం. మరి ఏదైతే మధ్య భారతంలో అణచివేత పోలీసు క్యాంపులతో 4 కిలోమీటర్లకు ఒక పోలీస్ క్యాంపు పెట్టి మరి అక్కడున్న ఆదివాసులను భయభ్రాంతులను చేసి మరి అక్కడున్న పేద ప్రజల పక్షాన పోరాడుతున్నటువంటి వారిని పాశవికంగా హత్యలు చేస్తూ ఆ అటవీ సంపద ఆదాని అంబానీలకు దోచిపెట్టడం కోసం ఈ బూర్జో పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయో మరి అది ఆ కళలు కూడా ఎప్పటికూ నెరవేరే మరి విప్లవోద్యమం అనేది అంతం లేనిది, అది ఏదో ఒక రూపంలో రూపాంతరం చెందుతుంది తప్ప ఈ ఆదాని అంబానీలకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నట్టు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న వైఎస్ఆర్ విగ్రహం వద్ద మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జన్మదిన వేడుకలను మాజీ తుడా చైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక వైఎస్ఆర్సీపీ మండల నాయకుల సమక్షంలో ఘనంగా ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున బాణసంచా పేల్చి చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి ఘన స్వాగతం పలికి తమ అభిమానాన్ని చాటుకున్నారు. జిల్లా నుంచి పెద్ద ఎత్తున పార్టీ నేతలు, కార్యకర్తలు తరలివచ్చి జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు.
పార్టీ నేతలను కార్యకర్తలను అందరితో ఆత్మీయంగా పలకరిస్తూ యోగక్షేమాలు మోహిత్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు. ముందుగా పాకాల ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు. అనంతరం స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల మధ్య భారీ కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు. మీకు ఏ కష్టం వచ్చినా ముందుండి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ మండల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. మేము ఘనంగా చేస్తున్నాం, మీరు ఖచ్చితంగా రావాలని చెప్పి నన్ను ఈరోజు ఇక్కడ పిలిపించి ఇంత ఘనంగా నాన్నగారి పుట్టినరోజు వేడుకలు చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నిజంగానే చాలా సంతోషంగా ఉంది ఒక విధంగా. ఎందుకంటే వీళ్ళు ఇంత ఇబ్బంది పెడతా ఉన్నా, ఇంత కష్టపెడతా ఉన్నా, ఇంత బాధ పెడతా ఉన్నా మా కుటుంబాన్ని కావచ్చు, అందరినీ కావచ్చు. వైఎస్ఆర్సీపీ అంటే ఒక సిట్ ఏదో ఒకటి, ఇప్పటికీ నాకు తెలిసి 4 సిట్లు ఉన్నాయి. ఈ విధంగా వైఎస్ఆర్సీపీలో ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో వాళ్ళందరినీ బేస్ చేసుకొని ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీములు రెడీ చేసి వాళ్ళందరినీ కూడా ఈ విధంగా వేధించడం నిజంగానే చాలా బాధాకరం. ఎందుకంటే రాజకీయాల్లో చాలా ఉంటాయి, వాళ్ళు విమర్శిస్తారు, మేము విమర్శిస్తాము, తప్పుల్ని ప్రశ్నించే బాధ్యత ప్రతిపక్షానికి ఉంటుంది. కానీ అక్రమంగా అరెస్ట్ చేయడము, అక్రమంగా ఇబ్బంది పెట్టడము ఇప్పుడున్న ప్రభుత్వాన్ని చూస్తున్నాను. ఇన్ని సమస్యలు ఉన్నా కూడా ఈరోజు మా క్యాడర్ అందరూ కూడా, మా కార్యకర్తలు, నాయకులందరూ కూడా మేము మీ వెనకాల ఉన్నాము, మీరు ధైర్యంగా ఉండండి, మీరు ముందుకు పోండి అని చెప్పి మమ్మల్ని పుష్ చేస్తా మేమందరం గట్టిగా ఉంటామని చెప్పి ఇంకా మాకు ఒక ఉత్సాహం ఎప్పటికప్పుడు అందిస్తూ ఉన్న పెద్దలందరికీ, ముఖ్యంగా చంద్రగిరి నియోజకవర్గ ప్రతి ఒక్క కార్యకర్తకి, ప్రతి ఒక్క నాయకులకి ఎప్పుడు కూడా మా కుటుంబం రుణపడి ఉంటుందని కూడా ఇక్కడ మీ ద్వారా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ కష్ట సమయాల్లో గట్టిగా నిలబడిన మా ప్రీతమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఎప్పుడు రుణపడి ఉంటామని తెలియజేస్తూ ఈరోజు పాకాల మండలంలో ఒక 10 మంది వాలంటీర్లు, పెద్దల హేమ అక్క ద్వారా మిగతా అందరూ కూడా ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా మేమందరం కూడా పార్టీకి అండదండగా ఉంటాము. ఈ ప్రభుత్వం వచ్చి 1.5 సంవత్సరం అయినా కూడా ఏమాత్రం మాకు, మా ప్రజలందరికీ కూడా మంచి జరగలేదని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా వచ్చి ఈరోజు వాళ్ళ వాయిస్ ఈరోజు వినిపించి కండువా మేము కప్పుకుంటామని చెప్పి ప్రతి ఒక్కరు ధైర్యంగా వచ్చిన ముందు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. తప్పకుండా ఇంకొక 3 ఏళ్ళు మన ఓపిక పడితే మన జగనన్న మళ్ళీ వస్తాడు, మళ్ళీ రాజన్న పాలన తెస్తాడని చెప్పి ఇక్కడ ప్రతి ఒక్కరికి నేను హామీ ఇస్తూ అందరం కూడా ఇదే విధంగా మన పార్టీ కోసం కష్టపడి జగన్మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా పార్టీకి ఒక సైన్యం అనేది ఎలా ఉంటుందో చంద్రగిరి కాన్స్టిట్యున్సీ ద్వారా చూపిద్దామని చెప్పి ఇక ప్రతి ఒక్కరు విజ్ఞప్తి చేస్తూ మరొక్కసారి కడప జిల్లా బద్వేలు పట్టణంలోనే 13, 33వ వార్డులకు చెందిన షేక్ దావూద్, యాదవ్ సురేష్ బాబుల ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో బీజేపీ పార్టీలో చేరారు. వారిని బీజేపీ యువ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పులిశెట్టి పవన్ కుమార్, బద్వేలు పట్టణ అధ్యక్షుడు వెంకట సుబ్బయ్య, రాయల ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోడీ భారతదేశాన్ని ప్రపంచ చిత్రపటంలో అగ్రపథంలో నిలిపారు. ఇక ప్రధాని మోదీ మన దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ ప్రపంచంలోనే ఇప్పటికే అభివృద్ధి చెందిన పలు దేశాలు మన వైపు చూసేలా చేశారని అన్నారు. అంతేకాక బీజేవైఎం కడప జిల్లా సెక్రటరీ సురేంద్ర, సీనియర్ నాయకులు కొలిశెట్టి రమణయ్య, సతీష్ కుమార్ రెడ్డిల పిలుపు మేరకు పార్టీలో చేరామని, పార్టీ అభివృద్ధి కొరకు పూర్తి స్థాయిలో కృషి చేస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ ఉపాధ్యక్షులు ప్రసాద్, ఇతర బీజేపీ నాయకులు అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఉన్న ప్రజలు డ్రైనేజీలు రావడం లేదని చెప్పేసి ఇక్కడ ప్రజలు చెప్పారు. వాళ్ళకు మేము డబుల్ ఇంజన్ సర్కార్ ఇప్పుడు నడుస్తున్నది, దీంట్లో ఖచ్చితంగా ఈ సమస్యలను మేము పరిష్కరిస్తామని చెప్పేసి వాళ్ళకు తెలియజేయడం జరిగింది. అలాగే మైనారిటీలో ఇప్పుడు శాంక్షన్ అయిన లోన్లు కానీ, ఇంకొకటి కానీ, ఓబీసీ మోర్చాలో శాంక్షన్ అయిన లోన్లు కానీ అవన్నీ తీసుకొని వచ్చి వీళ్ళకు వచ్చే విధంగా చేయాలని చెప్పేసి మేము ఖచ్చితంగా హామీ ఇవ్వడం జరిగింది. భారత్ మాతాకి జై. ఈరోజు చాలా శుభదినంగా మేము అనుకుంటున్నాం. ఎందుకంటే బద్వేల్ టౌన్లో భారతీయ జనతా పార్టీలో ముస్లిం మైనారిటీకి సంబంధించిన వ్యక్తులు భారతీయ జనతా పార్టీలో భారీ ఎత్తున చేరడంతో మా అభిమానం చాలా సంతోషంగా ఉంది. ఈ వార్డుకు వచ్చిన మేము చాలామంది చేరడం మాకు చాలా సంతోషంగా ఉంది. మరి భారతీయ జనతా పార్టీని ఆదరిస్తున్నటువంటి ముస్లింలందరికీ నా శిరస్సు వహించి నమస్కారం తెలియజేస్తున్నాను. వారికి ఇస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం పథకాలు ఏమున్నాయో వాళ్ళు తెలుసుకుంటున్నారు ఇప్పుడే. మరి ఇవన్నీ తెలియజేస్తున్నటువంటి మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు కూడా ఇంట్లో కూర్చొని ఏదో మాటలు చెప్పుకోవడం కాకుండా ఈ మీడియా ద్వారా ప్రతి ఒక్క విషయాన్ని 5వ తరగతి చదివే ప్రతి ఒక్క ముస్లింని
కుటుంబాలకు వాళ్ళకు స్కాలర్షిప్ వస్తుందని, తర్వాత ఈ మన కేంద్ర ప్రభుత్వం ట్రిపుల్ తలాక్ అనే పథకాన్ని మేడ్చల్ జిల్లా ఘటకేసర్ మండలం ఇక యానంపేటలో మెల్విన్ ఫిట్నెస్ స్టూడియో సెయింట్ ఆంథోనీస్ షేరింగ్ కేర్ల ఆధ్వర్యంలో క్యాన్సర్పై అవగాహన ర్యాలీని నిర్వహించారు. ఇక యానాం షేర్ రాక్వుడ్ స్కూల్ ఘటకేసర్లోని శివారెడ్డిగూడ నుండి రాక్వుడ్ స్కూల్ వరకు నిర్వహించిన ఈ 4K రన్లో యువతీ యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చదువుకునే వయసులో ఇండియాలో 1,00,000 మంది చిన్నారులకు క్యాన్సర్ సోకుతోందని, దానివలన వారు చదువుకు దూరం అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సంస్థల ఆధ్వర్యంలో క్యాన్సర్ సోకిన చిన్నారుల కోసం పెద్ద ఎత్తున నిధులు సేకరించి నవంబర్ 14న చిల్డ్రన్స్ డే సందర్భంగా అందజేయనున్నామని వారు తెలియజేశారు. వర్క్ తోటి మేము ముందుకు వెళ్తున్నాము. సెయింట్ ఆంథనీ షేర్ అండ్ కేర్ ఫౌండేషన్ ఒక NGO. దీని ద్వారా మేము అనాథ పిల్లలకి, తర్వాత హోమ్ ఫర్ ద డెస్టిట్యూట్ డిజేబుల్డ్ పిల్లలకి, తర్వాత బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కండక్ట్ చేస్తూ మనుషుల మధ్యలో మేము సాయం చేయాలనుకుంటున్నాము. ఎవరైతే పిల్లలు ఎస్పెషలీ క్యాన్సర్ పిల్లలు ఉన్నారో వాళ్ళకి ఈ ఫ్లెక్స్ ఫర్ హోప్ మెల్విన్ ఫిట్నెస్ స్టూడియో ద్వారా మేము కలెక్ట్ చేసిన ఫండ్స్ని వాళ్ళకి నవంబర్ 14th చిల్డ్రన్స్ డే రోజున మేము వాళ్ళకి అందిస్తున్నాము. సో ఈ ప్రోగ్రామ్ని మీరందరూ డోనర్స్, వాలంటీర్స్, మెల్విన్ ఫిట్నెస్ స్టూడియో టీం వాళ్ళు సపోర్ట్ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. ప్రెస్ రిపోర్టర్ వాళ్ళు వచ్చిన వాళ్ళకి అందరికీ కూడా మా ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.